ఆగండి ఒక నిమిషం క్లారిటీ తీసుకుందాం బీఆర్ఎస్ నుంచి మీ మాటలకి. దత్తాత్రేయ గారు, సో ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి కాళేశ్వరం గురించి చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటాం, మామ అల్లుల కాళేశ్వర పాపాలు అసెంబ్లీ వేదికగా అందరికి బయట పెడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అండ్ ఇంకొకటి, ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపితే 100 గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పేసి అన్నారు. ఇది మామూలు కామెంట్ కాదు కాబట్టి ఏం చెప్తారు దీనికి? గుడ్ మార్నింగ్ అండి మీకు, జీనియస్ ప్రేక్షకులకు. కొంత ప్యానెల్ ఉన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత మ్యూట్ లో పెట్టుకోమని చెప్పండి, వేరే సౌండ్స్ వినిపిస్తా ఉన్నాయి, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అదొక, ఇంతకుముందు రమణ సార్ చెప్పినట్టుగా అదొక బ్రహ్మ పదార్థంగా ఉపయోగపడ్డది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు చెప్తా ఉన్నామంటే, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడం కోసం మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాలా. ఇప్పుడు కూడా మనము మన చుట్టూ గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పుడు కూడా మనం నిర్మించుకోలేకపోయినాం అనేటువంటి ఆలోచనతోటి మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. అది అతుకుల బొంత కాదు. ఇంతకు ముందు రమణ సార్ చెప్పినట్టుగా అది 7 లైన్స్ ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో ఆ 7 లైన్లలో 6 అలాగే కొనసాగించామండి. కేవలం ఒకటి ఏదైతే తుమ్మిడిగట్టు వద్ద కట్టాల్సిన దాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్లామంటే మేడిగడ్డ వద్దకు తీసుకెళ్లాం. ఎందుకు తీసుకెళ్లామంటే స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు, నీటి లభ్యత విషయంలో కావచ్చు, విశాలమైనటువంటి ప్రాంతం విషయంలో కావచ్చు, హైట్ విషయంలో తుమ్మిడిగట్టి వద్ద కడితే 152 మీటర్ల హైట్ కట్టుకోవాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కాబట్టి మనం 148 మీటర్స్ కి హైట్ తగ్గించుకొని మేడిగడ్డ వద్ద కట్టుకోవాల్సి వచ్చింది. దీనివల్ల 2 బెనిఫిట్స్ జరిగినాయి. ఒకటి ఏమైందంటే, ప్రాణహిత నదితో పాటు మనం గోదావరి నదిని రెండింటిని అనుసంధానం చేసుకుని నిర్మాణం చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఇంతకుముందు సార్ అందులో ఏది లేదు, అన్ని దీంట్లోనే కలిపిందని చెప్తాను. మరి అన్ని దీంట్లోనే కలిపితే మేడిగడ్డ ఎక్కడికి వచ్చింది, అన్నారం ఎక్కడికి వచ్చింది, సుందిల్ల ఎక్కడికి వచ్చింది, గంధమల్ల ఎక్కడికి వచ్చింది, అనంతగిరి రిజర్వాయర్ ఎక్కడికి వచ్చింది, రంగనాయక సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది, కొండపోచం ఎక్కడికి వచ్చింది, మల్లన్న సాగర్ ఎక్కడికి వచ్చింది, ఈ మోతి రిజర్వాయర్ ఎక్కడికి వచ్చింది, ధర్మారావుపేట రిజర్వాయర్ ఎక్కడికి వచ్చింది, కాటేవాడ ఎక్కడికి వచ్చింది. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మాణం చేయబడ్డటువంటి, ఎంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఏదైనా విషయం మనం చెప్తున్నప్పుడు దానిపైన ఉన్నటువంటి అవగాహనతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు వినడానికి కూడా బాగుంటుంది. విమర్శించడం తప్పు అని మేము అనట్లేదండి, ఖచ్చితంగా విమర్శించండి. అది ఎట్లా ఉండాలంటే సహేతుకంగా విమర్శనాత్మకంగా ఉంటే బాగుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అది ఒక సమ్మిళితమైనటువంటి ప్రాజెక్ట్, మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మీరు మాట్లాడొచ్చు రమణ సార్, డెఫినెట్లీ యూ కెన్ టాక్ ఆఫ్టర్ మై ఎక్స్ప్లనేషన్. నేనేమో రమణ సార్ అడుగుతా ఉన్నాను, ఆయన బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా మాట్లాడుతా ఉన్నాడా? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా మాట్లాడితే మిగతా పార్టీల నాయకులు మాట్లాడిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఆయనకి మన ఆబ్జెక్షన్స్. ఒక నిమిషం దత్తాత్రేయ గారు, ఒక నిమిషం, ఆయన ఏదో క్లారిటీ ఇస్తారంటే ఒక నిమిషం. రమణ గారు పేరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే వినండి సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రమేష్ గారు ఒక నిమిషం మీకు టైం ఇస్తాను. ఒక నిమిషం, ఇందాక మీకు టైం ఇచ్చాను, ఒక నిమిషం వాళ్ళ క్లారిటీ అబద్ధాలు మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు. ఇంతవరకు చెప్పండి సార్, మీరు నిజాలు చెప్పండి. నిజాలు ఏందో మీరు చెప్పండి. అన్ని నేను చెప్పే అబద్ధాలు అయితే మీరు చెప్పండి సార్. మీరు రిటైర్డ్ అయ్యారు కదా, ఒకసారి బీజేపీ పార్టీ కణవ కప్పుకొని మాట్లాడితే అయిపోతుంది కదా సార్. మీరు అటు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులని, తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూనే మాట్లాడుతా ఉన్నారు మీరు ప్రతిసారి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ మీద మేము చేసిన తప్పులని మీరు ప్రశ్నించద్దని మేము అనట్లేదు. డెఫినెట్ గా యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్, బట్ దేర్ ఈస్ ఒక శాంతిటీ ఉండాలి, మీకు ఒక నిబద్ధత ఉండాలి, మీకు ఒక ఆ నిబద్ధత గురించి మీరు ప్రశ్నించిన అనుభవించలేరు. ఇప్పుడు నేను రమేష్ గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పాను, జలయజ్ఞం గురించి చెప్పాను, బీజేపీ వాళ్ళకి కూడా చెప్పాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అతుకుల బొంత పాత ప్రాజెక్టులు అన్ని ఉన్నాయంటే లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా ఇల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, అప్పర్ మేనర్ కావచ్చు, ఈ ఇల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా భాగంగానే కలుపుకున్నాయి కదా సార్. ఇవన్నీ సమ్మిళితమే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడెట్టి గద్ద పట్టినా కూడా ఇవన్నీ కూడా కలవకపోయేది దాంట్లో భాగంగా. ఇవన్నీ కూడా ఒక చైన్ సిస్టమ్ గా నిర్మించుకున్నవే కదా. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఇంజనీర్స్ సహకారం లేకుండా కేసీఆర్ గారు ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు. ఒకటి. రెండోది, ఇవాళ మీరు అన్నారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఏదైతే నిర్మాణ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ఇవాళ మేము నిర్మించినప్పుడు ఏదైతే ఎల్ఎన్టీ ఉందో, మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు,
ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో కడుతున్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా అదే సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా ఉంది. మరి సంస్థల పైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాలించే పాలకులు సీతకను చూపిస్తా ఉన్నారు, పాలించిన పాలకుడి పైన అవమానాలు, అవహేళనలు, అపరాధాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మా బాధ. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు తెలుసు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయింటెనెన్స్, 141 టీఎంసీ. మీరు ఆగండి సార్, మీరేంటి రన్నింగ్ కామెంట్ ఏంది నాకు అర్థం కాదు. మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, మీ పాయింట్ వచ్చినప్పుడు, మీరు డిస్కషన్ వచ్చినప్పుడు యూ కెన్ టాక్ సార్, దేర్ ఇస్ ఎ ఛాన్స్ మీకు ఇస్తారు. ఇప్పటి వరకు మీరే మాట్లాడినారు. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు తెలిసిన విషయాన్ని, తెలియని విషయాన్ని జోడించి మాట్లాడకూడదు. మీకు తెలిసింది ఉంటే ఏదైనా చెప్పండి, డెఫినెట్ గా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ వయసుకు గౌరవిస్తా ఉన్నాం, మీ సబ్జెక్టు గౌరవిస్తా ఉన్నాం. మీకు ఏదైనా తెలిసింది ఉంటే, ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత ఇందులో తప్పులు ఒప్పులు ఉంటే ఖచ్చితంగా యూ కెన్ యాడ్ ఇట్. ఒక నిమిషం దత్తాత్రేయ గారు, ఒక నిమిషం. మీరు చాలా పాయింట్స్ చెప్పారు, ఆ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం. ఎస్ రమణ గారు, ఆ పాయింట్స్ కి ఏం చెప్తారు? తొందరగా చెప్పండి, నేను రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే టైం లేదు కాబట్టి దత్తాత్రేయ గారి రిక్వెస్ట్ ఏంటంటే, మనకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది, ఇంకా మనకు సోయి లేదు, తెలంగాణ సోయి వస్తలేదు. ఆయన డాక్టరు, ఆయన రీసెర్చ్ చేశారేమో. నేను కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీసెర్చ్ చేశాను. యాక్చువల్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కొత్తది కాదు. కాళేశ్వరం అనేది వైఎస్ఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, చిన్న కాళేశ్వరం అంటారు దాన్ని. అది 45,000 ఎకరాలకి ఆ చిన్న కాళేశ్వరం ఉండంగా దాన్ని దాచిపెట్టి, దాన్ని మరుగున పడేసి ఈయన కాళేశ్వరం అనే ఒక పేరు పెట్టాడు. అది దేవుని పేరు పెట్టి, ఆ దేవుని ఇవాళ కాళేశ్వరం అనగానే కూలేశ్వరం అని రకరకాల మన కాళేశ్వరం యొక్క దాని గొప్పతనాన్ని కూడా కించపరిచే రకంగా దీని పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా దుర్మార్గం. ఇది అన్నిటికీ లక్ష్మి, పార్వతి, అన్నపూర్ణ, రాజేశ్వరి అన్నిటికీ పేర్లు మార్చారు. సరే, అంటే ఇప్పుడు పేర్ల విషయం పక్కన పెడితే అసలు ప్రాజెక్ట్ సంబంధించి వినియోగం ఎంత ఉంది, అది పనికొస్తుందా లేదా అనే సందేహం. పేర్లను కూడా బదనాం చేస్తున్నారు వీళ్ళు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బదనాం చేసే ప్రాజెక్టు. ప్రభుత్వాలని సరే, బీఆర్ఎస్ అని అంటే నేను బీఆర్ఎస్ అని మీరు అనుకుంటే అనుకోండి. నేను బీఆర్ఎస్ కి యాంటీ కాదు, లేకుంటే నేను కాంగ్రెస్ కు ఫేవర్ కాదు, నేను బీజేపీ ఫేవర్ కూడా కాదు. ఐఎమ్ ఏ ఇంజనీర్, ఐఎమ్ డి టెక్నికల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. నేను టెండర్ ఇచ్చింది నేనే. అప్పుడు డి టెక్నికల్ ప్రాణహిత. నా బాధ ఏంటంటే 160 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోయాలి. 12 ఏళ్ళు అయింది, మనం ఎత్తిపోయలేకపోయినాము. పట్టిసీమలో 80 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకున్నారు వాళ్ళు. ఒక సంవత్సరం గ్యాప్ తోనే పట్టిసీమ లిఫ్ట్ తోని వాళ్ళు ప్రకాశం బ్యారేజ్. మీరు ఎందుకు ఎత్తిపోయారు? 160 టీఎంసీలు ఎందుకు ఎత్తిపోయారు? రమణ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. ఏ ప్రాటన పేరు చెప్పుకోండి, కానీ ఈ నీళ్లు ఎత్తిపోసారా? ఎన్ని నీళ్లు ఎత్తిపోసారు? 60 టీఎంసీల నీళ్లు 5 సార్లు ఎత్తిపోసి. సరే, దాని గురించి విచారణలు చేశారు. రేపు అసెంబ్లీలో ప్రజలకి తెలియజేయబోతున్నారు కాబట్టి చూద్దాం. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, మళ్ళీ వస్తాను. రవికుమార్ గారు, సో ఇక్కడ స్టాండ్ ఏంటి మీది? ఒక్కటే మాటలు చెప్పాలా? ఒక నిమిషం రమేష్ గారు ప్లీజ్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికుమార్ గారు, చెప్పండి. మీరు చేసిన వాళ్ళు కాదు, మీరు గవర్నమెంట్ లో కూడా స్టేట్ ఉన్న వాళ్ళు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకటే మాట చెప్పండి. ఆయన ఇందాకే రమేష్ గారు, ఇందాక రవికుమార్ గారు ఒక మాట అన్నారు, మీ సీఎం చేత సిబిఐకి ఒక కన్సల్ట్ పంపించండి, మేము ఎంటర్ కాకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి అన్నారు. దానికి మీరు రియాక్ట్ అవ్వలేదు. సరే రవికుమార్ గారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తారు బీజేపీ వాళ్ళు. అరే మీరు ఆగండి సార్, రన్నింగ్ కామెంట్ రాపండి. మీరు రమేష్ సార్, మీరు ఆగండి. రమేష్ గారు ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఏదో చెప్పినారో, దత్తాత్రేయ గారు చెప్పిన మొత్తం సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నదో ఆ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా కన్సిడర్ చేస్తూ అందరికి తెలిసిన విషయాలు చెప్పినారు, కాదంటలేను. కాకపోతే ఇక్కడ తెలంగాణ ప్రజల మదిలో మెలుగుతున్నటువంటి డౌట్, అనుమానాలు ఏంటంటే, ఈ కాళేశ్వరంలో ఎంతవరకు అవినీతి జరిగింది? ఒక 2 అధికారులను ఏసీబీ పట్టుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతి చేసినట్టుగా రూఢి అవుతుంది, ప్రూవ్ అవుతుంది. ఈ అధికారులకే ఇంత అవినీతి చేయడానికి గేట్లు ఓపెన్ చేసినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంకా ఎంత అవినీతి జరిగింది, ఎంత తెలంగాణ ప్రజల డబ్బులు కొల్లగొట్టినారనేది ఒక ప్రశ్న తెలంగాణ ప్రజల మైండ్లలో మెలుగుతున్నారు. ఒకటి, ఇది మొట్టమొదటిది. రెండో ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు అనుకోండి, 1,00,000 కోట్లు పెట్టి ఇంత ఖర్చు చేస్తే ఒక ఎకరానికైనా వాటర్ పారుతుందా అంటే, అంతా కూడా చూడండి,
ఇది ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతలు అంటే నీళ్లు ఎత్తిపోయాలంటే మిషన్లు ఆన్ చేయాలి, మోటార్లు ఆన్ చేయాలి. మోటార్లు ఆన్ చేయాలి అంటే అసలు ఆ మోటార్లు పనిచేసే పరిస్థితిలో ఉన్నాయా? ఇది ఎక్కడ మొదలవుతుంది? అక్కడెక్కడో పైన తుమ్మినేటి దగ్గర పైన యాక్చువల్ గా మొదలవ్వాల్సింది. అక్కడ నుంచి నీళ్లు గోదావరి కింద ఉన్నటువంటి గోదావరిలోకి వెళ్ళి మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తి